అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు ఫ్రెండు. అదే లైఫ్ అంటే. ఒక్కోసారి గొప్పోడు పిచ్చోడుగాను, మంచోడు చెడ్డోడుగాను బ్రతకాల్సి రావచ్చు. మనమేమీ చేయలేం, మనం మారడం తప్ప. చూస్తుంటే చదువుకున్న వాళ్ళ ఉన్నావు. ఈ మర్డర్లు, ఈ దొంగతనాలు నీకు అవసరమా? దేనికోసం ఇదంతా? మత్తులో మునిగిపోవడానికేనా? గంజాయి కోసమే కదా? మీనాక్షి, 4 yearsగా మా మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదురా. నేను లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయాననే అనుకున్నా. కానీ ఈరోజు నందిని వాళ్ళ ఇంట్లో మీనాక్షిని చూసిన తర్వాత తన విషయంలో మాత్రం నేను అక్కడే ఆగిపోయాను అనిపించింది. వర్కౌట్ అవుతుందని తెలిసినప్పుడు వదిలేయడమే బెటర్ కదరా. కానీ వదులుకోవడం అంత సులువా? ఒకవేళ ఇప్పుడు నిజంగా తనతో నీకు మాట్లాడాలనిపించినా ఈ రాత్రి తప్ప నీ దగ్గర టైమే లేదు. హాఫ్ అన్ అవర్ బయటకు వస్తావా? ఈ టైంలో నీతో బయటకు ఎలా వస్తాననుకున్నా? నువ్వు నిజంగా వస్తావనుకోలేదు. అయ్యో అయ్యో అయ్యో! నేనున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు మాట్లాడుతున్నదేంటి? నువ్వు అన్న పూరి జగన్నాథ్ సినిమాలో హీరో అనుకున్నావా?